ప్రైజ్ ది లార్డ్. హగ్గాయి 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే దైవాత్మ ఉన్నప్పుడు మన మధ్యలో భయం ఉండదు. పిరికితనం గల ఆత్మ వేరు, దేవుడు ధైర్యంగా ఇచ్చే ఆత్మ వేరు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలు. దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేలును కాపాడడానికి దేవుడు వారి మధ్యలో ఆయన ఉన్నాడు. రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ పగటివేళ మేఘస్తంభంలోనూ ఇజ్రాయేలును కాపాడుతూ, వారు నడుస్తున్న మార్గం అంతటిలో అరణ్య మార్గంలో వారిని కాపాడుతూ వచ్చాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనందరినీ ఐగుప్తుల నుండి ఇజ్రాయేలుని విడిపించినట్టుగా పాపలోకం నుండి, శాపలోకం నుండి మనల్ని విడిపించి పరలోకం చేరేంత వరకు మన మధ్యలో ఆయన ఉండి నడిపిస్తాడు. ఆత్మ ద్వారా దేవుడు బలంగా శాంసన్ మీదకి రాగా కొదమ సింహాన్ని మేకపిల్లను చంపినట్టు చంపి పడేశాడట. అంటే కొదమ సింహం ఈ రోజుల్లో ఎవరు ఆ కొదమ సింహం అంటే, సింహం వల్లే సాతానుడు ఎవరిని మింగాలా అని చూస్తాడంట. విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని, ప్రార్థన ఆపివేయాలని, దేవునితో మనకున్న సంబంధాన్ని తొలగించాలని అపవాది అయిన సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ సాతానుని జయించగలము అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. స్తుతించి కీర్తించి ఘనపరచుడి